నిన్నగాక మొన్న ఒక పత్రికా విలేకరుల సమావేశంలో నేను మా పెదనాన్న బొరుగుల రామకృష్ణరావు కొడుకులు కాదు, నేను తమ్ముడు కొడుకు. మా పెదనాయన బొరుగుల రామకృష్ణరావు గారి ఉత్తర ప్రత్యుత్తరాలు ఫైల్స్ నా దగ్గర ఉన్నాయి. దాంట్లో నుంచి ఆయన అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ డ్రైవర్ గారి కదా, మీరు పేపర్లలో చూస్తుంటారు. ఇవాళ పేపర్లో ఇంకా చాలా ఎక్కువ రిపోర్ట్ వచ్చింది. కొన్ని పేపర్స్ లో మొత్తం టెక్స్ట్ కూడా ఇవాళ ఇచ్చారు. అయితే ఏమిటంటే ఇప్పుడు ఈరోజు జరుగుతున్న వర్తమానంతో దానికి ఉన్న సంబంధం ఏమిటి? హైదరాబాద్ రాష్ట్రం 200 సంవత్సరాలు ఆసిఫ్ జాహీ రాజుల కింద, అంతకుముందు 170 సంవత్సరాలు కుతుబ్ షాహీ రాజుల కింద తెలంగాణ వాళ్ళ పాలన కింద ఉంది. అటు ఆంధ్ర ప్రాంతం మద్రాస్ ప్రావిన్స్ లో, మద్రాస్ రాష్ట్రంలో ఉంది. అంటే ఈ గత 500 సంవత్సరాల్లో అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ప్రాంతాలకు ఏ విధమైన సంబంధాలు ఉన్నాయి? నేను ఈ ప్రశ్న ఎప్పుడో వేస్తాను. నాకు ఎక్కడ చరిత్రలో ఎక్కడ కనపడదు దానికి జవాబు సరైనది. ఈ రెండు ప్రాంతాలు కలిసి ఉన్నాయా? నాకు నిజంగా అర్థపట్టడం లేదు ఎక్కడ. సరే, ఇవాళ మాట్లాడుతున్న విధా మాటలన్నీ వాడు లగబడ్డ పార్టీయా లగబడ ఏదో పేరుంది. వాడంటాడు 3000 ఏళ్ల చరిత్ర తెలుగు వాళ్ళకు ఉంటుంది. మరి భారతదేశం 3000 చరిత్రనే మనకు తెలియస్తాయి. మౌర్యులు అంతకుముందు అప్పటి నుంచి మనకంత చరిత్ర తెలుసు. కానీ వాళ్ళ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. విజయనగర సామ్రాజ్యం అటు ఇటు మన దగ్గర కుతుబ్ షాహీ పాలన, అది చాలా ముఖ్యమైనది నా దృష్టిలో. ఎందుకంటే కుతుబ్ షాహీ రాజులు కాకతీయ సామ్రాజ్యం పతనం అయిన తర్వాత బహమనీ నుంచి దక్షిణ బహమనీ నుంచి చీలి కుతుబ్ షాహీలు వచ్చారు. కుతుబ్ షాహీ ప్రభుత్వం దానికి కొన్ని చాలా శ్రేష్టమైన ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. వారి భాష పర్షియన్, పార్సీ భాష. కానీ వారు తెలుగు భాషను ప్రోత్సహించారు. తెలుగులో కుతుబ్ షా ఈ నగరం యొక్క స్థాపించిన రాజు. ఇప్పుడు ఈ కుతుబ్ షా మొదటి హైదరాబాద్ నగరాన్ని స్థాపించింది కులి కుతుబ్ షా. ఆ కులి కుతుబ్ షా తెలుగులో కవిత్వం రాసేవాడు. ఫార్సీ భాషలో కొంత తెలుగు సమ్మిళితమైనటువంటి భాషలో కూడా ఆయన కవిత్వం రాశాడు. ఈ రెండింటి కలయికతోనే ఒక భాష ఇక్కడ ఉద్భవించింది. దాని పేరు దఖనీ అంటారు. అంటే దఖనీ భాషలో అటు ఉర్దూ, ఫార్సీ, తెలుగు, కొంత మరాఠీ అన్ని ఉన్నాయి. పదాలు ఇక్కడక్కడ వస్తాయి. ఈ రోజుల్లో మీకు ఎక్కడ అది వినరు, బహుశా విన్నరేమో, ఎక్కడ కనపడకపోవచ్చు. కానీ అయినప్పటికీ నిరుపేద వర్గాల్లో, పట్టణంలో, హైదరాబాద్ లో, పట్టణాల్లో ఉన్నటువంటి స్త్రీలు మాట్లాడే భాష ఇవాళ కూడా దక్కని అని నేను అంటాను. దాంట్లో ఎన్నో పదాలు కలిసిపోయి. సరే, ఎక్కువ మనకు తెలంగాణలో ఇంకా ఏ మంచి పాలన, ఏ ప్రభుత్వము లేదు అని ఒక్కడికి చెప్పాలి. ఎందుకంటే కుతుబ్ షాహీని ఎంత వివరంగా ఉన్నారు. అన్ని భాషలను ప్రోత్సహించి తెలుగును ముఖ్యంగా, దాని తర్వాత వచ్చిన ఆసిఫ్ జాహీ రాజులు, ముఖ్యంగా ఆఖరి రాజు ఉస్మాన్ అలీ షా కాలంలో భాష మీద వారికి
తెలుగు భాష ముఖ్యంగా కించపరచదు. అందుకొరకే ఆఖరి నిజాం ఇక్కడి భాషలను తెలుగు, మరాఠీ, కన్నడ ప్రాంతీయ భాషలను అణచివేసి ఉర్దూ భాషను రుద్దారు. ఉర్దూ నా భాష, నా తెలుగు నా మాతృభాష, ఎంత ఉర్దూ కూడా అంతే. కానీ నిజాం సర్కార్ చేసిన పొరపాటు ఏంటంటే కడమ భాషలను పూర్తిగా పక్కకు పోసేశారు. అందుకొరకే తెలంగాణలో 19వ శతాబ్దం ఆఖరి దశలో గ్రంథాలోద్యమం మొదలైంది. గ్రంథాలయాలు అన్ని చోట్ల నెలకొంటాయి. కృష్ణదేవర ఆంధ్ర భాష నిలయం, వేమన ఆంధ్ర భాష నిలయం, బాల సరస్వతి నిలయం, ఇలా పట్టణ హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. ఇవన్నీ తెలుగు భాష, తెలుగు సంస్కృతి ప్రచారాన్ని కొరకు తీసుకొచ్చినటువంటి గ్రంథాలయాలు. అవిటి ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ ఉద్యమాలు